లేదు. ఎందుకు చదవాలనుకునే వాళ్ళకి ఏం చెప్తాం? స్కూల్ వదిలేస్తున్నారు కొంతమంది, బుక్కులు పడేస్తున్నారు. ఓకే, స్కూల్కి వెళ్ళమంటే గొడవ పడుతున్నారు పేరెంట్స్. అటువంటి వాళ్ళకి ఏం చెప్తాము చెప్పక? వాట్ డూ యూ సజెస్ట్? అంటే అసలు చదవడం కావాలా, అవసరమా వద్దా కదా? ఎందుకు? దానివల్ల ఏమి ఇంప్రూవ్ జస్ట్ లిస్ట్ చేయి కొన్ని యాక్టివిటీస్. యూ కెన్ ఆల్సో హెల్ప్ అర్. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్? ఏముంటాయి ఒకసారి చెప్పు, ఒక 2-3. ఫస్ట్ ఇంటెలిజెన్స్, నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ కదా అందుకు బేస్. ఇప్పుడు ఏరోస్పేస్ అవ్వాలనుకున్నది, ఇప్పుడు మనం ఫ్లైట్లో వెళ్ళాలన్నా, చంద్రానికి వెళ్ళాలన్నా ఫస్ట్ నాలెడ్జ్ వాళ్ళే కదా చేశారు. సో నాలెడ్జ్ ఈజ్ ఎవ్రీథింగ్. నాలెడ్జ్ ఈజ్ పవర్, అంతే కదా? సో ఎడ్యుకేషన్కి వెళ్తే నాలెడ్జ్ వల్ల ఏం చేస్తాము? సో మెనీ ప్రాబ్లమ్స్ వీ హ్యావ్. ఓకే, సొసైటీలో పేదరికం ఉంటుంది, ఒకవైపు వాటర్ ప్రాబ్లం ఉంటుంది, ఒకవైపు ఫుడ్ ప్రాబ్లం ఉంటుంది, ఒకవైపు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆ సొల్యూషన్ ఆలోచించే మనసు ఉండాలి కదా. ఆ మనసు ఎక్కడి నుంచి వస్తుంది? సరే, నాకు మంచి మనసు ఉంది, కానీ నాకు నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ ఉంటేనే కదా ఎలాగ మనం ఆ మంచి మనసుని వాడుకొని మన సొల్యూషన్ అనుకోవాలన్నమాట. ఇప్పుడు హరిత విప్లవం విన్నారా? హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్ విన్నారా మీరు? ఏంటి గ్రీన్ రెవల్యూషన్ అంటే? స్వతంత్రం వచ్చినప్పుడు ఫుడ్ లేదు మనకు కావాల్సిన ఫుడ్ బయట నుంచి వచ్చేది షిప్లో. దాన్ని షిఫ్ట్ మౌత్ అనేవాళ్ళు. అంటే షిప్ నుంచి తీసుకొచ్చి పెట్టేవాడు మనకు. అందుకే అప్పుడు గోధుమ, మీ నాన్న అమ్మగారిని అడగండి, స్కూల్లో గోధుమ ఉప్మా ఇచ్చేవాడంట. అది బయట నుంచి తీసుకొచ్చి ఎంతమంది ఫీడ్ చేయగలము? మనకు సెల్ఫ్ సస్టైన్ అవ్వాలని ఈల్డింగ్ వెరైటీ పెట్టి ఎంఎస్ స్వామినాథన్ గారు రీసెర్చ్ చేసి మంచిగా బియ్యము, మంచిగా గోధుమ ఇక్కడే పండించేలా చేశారు. అది హరిత విప్లవం. సో ఇప్పుడు అక్కడ ఫుడ్ ప్రాబ్లం. ఇప్పుడు ఫుడ్ మనకు కొరత లేదు. అది ఎక్కడి నుంచి వచ్చింది? అగైన్ నాలెడ్జ్. ఓకే, ఆయనకి మనసు ఉంది, మంచి మనసు, కానీ దాన్ని చేయాలంటే మళ్ళీ నాలెడ్జ్ కావాలి కదా. సో ఎడ్యుకేషన్ ఏంటంటే ఇట్ గివ్ అస్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ ఎలా వాడుకుంటావు? మీ నీడ్ బట్టి మీరు వాడుకోవచ్చు. ఇంజనీర్ అనేవాడు ఇంజనీర్ వాడుకుంటాడు, డాక్టర్ అవ్వాల్సిన వాడు డాక్టర్ వాళ్ళని వాడుకుంటాడు. సో ఇలాగా సమాజ సేవ చేయాల్సిన దాన్ని వాడుకుంటాడు. సో బేస్ ఈజ్ నాలెడ్జ్. సో ఎడ్యుకేషన్కి మనకు వస్తే ఫస్ట్ వచ్చేది మనకు నాలెడ్జ్. దాన్ని మీ నీడ్ బట్టి, మీ ఆలోచన బట్టి, మీ ఆసక్తి బట్టి దాన్ని ఎట్లా వాడుకుంటావో ఇట్స్ లైక్ ఏ టూల్ ఇన్ అవర్ హ్యాండ్ అనమాట. దట్ ఈస్ వై వీ షుడ్ నీడ్ ఎడ్యుకేషన్. మీరు ఎడ్యుకేషన్ చేసిన అందరూ గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మీరు లీడర్ అవ్వచ్చు, మీరు మంచి రైతు అవ్వచ్చు, పర్వాలేదు, మంచి సమాజ సేవకు అవ్వచ్చు, కానీ అన్నిటికీ బేస్ ఎడ్యుకేషన్. అందుకే ఎడ్యుకేషన్ అందువల్ల ఇంపార్టెంట్. ఇప్పుడు మదర్ తెరెసా ఉన్నారు, గవర్నమెంట్ జాబ్ ఏం తీసుకోలేదుగా, కానీ ఆవిడ ఎంత ఫేమస్? ఎందుకు? సమాజ సేవ చేశారు. సో దట్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.